పెద్ద ఆయన కేసీఆర్ గారు క్యాంపెయిన్ టైం ఉంది, డిసైడ్ అదే సార్ టైం ఉంది, వస్తారా లేదా, ఒకవేళ రాకపోతే ఏమైనా హెల్త్ రీజన్స్ వల్ల వద్దులే అనుకుంటున్నారా? డెఫినెట్గా కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు, ఆయనకు వచ్చిన ఇబ్బంది గుడ్, వెరీ గుడ్. ఆయన కాకపోతే లాంగ్ టర్మ్ డయాబెటిక్ పేషెంట్ కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో తప్పలేదు, అది ఉండాలి. 71-72 వయసుకు వచ్చినాక ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఉండాలి, అది అవసరము. అంత తప్ప ఏమీ లేదు. లాంగ్ లీవ్ ఇంకా టైం ఉంది బ్రహ్మాండంగా. ఆయన రావాలా వద్దా, ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు ఆయనకు తెలిసినంతగా మాకు ఎవరికి తెలియదు. ప్రచారానికి రావాలా వద్దా ఆయన నిర్ణయం. ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఆయన రావచ్చు రాకపోవచ్చు, అది నేను చెప్పాను. అంటే ఈ ప్రశ్న నేను ఇంతగా అడగడానికి కారణం ఏంటంటే, ఒక చర్చ ఉంది ఏమంటే, ఒకవేళ ఏమన్నా కింది మీద ఇది పోతే కేసీఆర్ వచ్చినా కూడా ఓడిపోయారు అంటారని ఆయన ముందుగానే ఇదయ్యాడని ఒక చర్చ ఉంది. దానిలో అది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నికల్లో గెలుపోవడం సహజం. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు ఓడిపోయారు. అట్లాంటప్పుడు ఏముంది, అందులో పెద్ద విషయం ఏముంది? కేసీఆర్ గారే స్వయంగా, రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఏముంటుంది, ఒక ఉప ఎన్నికల్లో గెలుపోవటం అది పెద్ద ఇష్యూ కాదు. అల్టిమేట్ ఇష్యూ ఏంటి అంటే, ఇవాళ ఈ ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలకి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున భావాలు వ్యక్తీకరించే ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటి, 2 ఏళ్ల కిందట అరిచేతిలో స్వర్గం చూపెట్టి, మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, 100 రోజుల్లో పొడి చేస్తాం, తులం బంగారం ఇస్తాం, 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం అని ఒక ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు, వీళ్ళు మళ్ళీ ఒకసారి డెవలప్మెంట్ పేరిట డ్రామా చేస్తుంటే ప్రజలు నమ్ముతారా లేదా, నమ్మి వాళ్ళు మళ్ళీ తిరిగి వారికి ఓటేస్తారా లేదా, అది ప్రజలు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు మీరే కనుక గెలిస్తే మీ మీ విష్ దీని ప్రకారం విల్ఫుల్ కేటీఆర్ కమింగ్ ఇది ఎలా ఉండబోతుంది అంటే, నెక్స్ట్ ఎలక్షన్కి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా నాకు అలాంటి భ్రమలేం లేవు. ఎందుకు ఉండవండి భ్రమలు? నేను చెప్తున్నాను మీరు, నేను సిన్సియర్గా చెప్తున్నాను వెంకటకృష్ణ గారు. నేను ఇదివరకు కూడా చెప్పాను, రాధాకృష్ణ గారు అడిగినప్పుడు మీకు కూడా చెప్తున్నాను. నేను 2006లో రాజకీయాల్లోకి వచ్చాను. డైరెక్ట్గా వచ్చింది ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టింది 2006లో. నా ఉద్యోగానికి రాజీనామా సరిగ్గా 19 ఏళ్ల కింద రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చిన నాడు వచ్చింది కేవలం కేసీఆర్ గారికి ఉడతా భక్తిగా ఎంతో కొంత సహాయకారిగా ఉండాలి, ఆ కరీంనగర్ ఉప ఎన్నికల్లో మేము గెలిచి తీరాలి, విజయమో వీరస్వర్గమో అనే సందర్భంలో నేను వచ్చాను. 2014లో రాష్ట్రం వచ్చింది. అసలు రాష్ట్రం వస్తేనే చాలు, అంతకంటే ఏం వద్దు జీవితానికి అనుకుని వాళ్ళు. తర్వాత వచ్చిందంతా బోనస్. ఇలా గత 10 ఏళ్ళు నా జీవితంలో నేను ఊహించినంత పేరు, ప్రఖ్యాతి, నేను ఊహించినంత ఇమేజ్, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇంతకంటే నేను ఎక్కువ ఆశిస్తే దురాశ అవుతుంది, చాలా చండాలంగా ఉంటుంది. ప్రజలిస్తారు, నాకర్లేదు, నాకు అవసరం లేదు. నేను అదే చెప్తున్నాను. నాకున్న కోరిక, ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల కోరిక, అట్లాగే తెలంగాణ ప్రజల కోరిక కూడా మీరు చూస్తారు. 14 నాడు తిరిగి కేసీఆర్, ఇవాళ కేసీఆర్ని మిస్ అవుతున్నారు తెలంగాణ ప్రజలు. తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి పదవిలో చూడాలని కోరుకుంటున్నారు. నేను ఒక కొడుకును అనేది పక్కన పెడితే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పక్కన పెడితే, ఒక కార్యకర్తగా, కేసీఆర్ అభిమానిగా నేను కూడా మనసారా కోరుకునేది కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, నిండు 100 ఏళ్ళు ఆయన తెలంగాణకి నాయకత్వం వహించాలి. నాకు అలాంటి పిచ్చి కోరికలు, పిచ్చి భ్రమలు, నా పట్ల నాకేదో లేనిపోని అంచనాలు, ఎక్కువ తక్కువ ఉంచుకునే అంచనాలు నాకు లేవు. నా స్థాయికి మించిన పదవులు నాకు ఆల్రెడీ వచ్చినాయి. నేను మంత్రి పదవి చేశాను, నా స్థాయికి అదే ఎక్కువ. నాకు ఇంతకంటే ఇంకేదో కావాలి అని ఆశపడితే అది దురాశ అవుతుంది, నాకు అది అవసరం లేదు. వెల్ సెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కేటీఆర్ గారు. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండ్ రిజల్ట్స్. థ్యాంక్ యూ.